శరత్తుతో చేతులు కలిపి ఆనందిని శాశ్వతంగా దూరం చెయ్యాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలేఖ్య అయితే జీవనతో చెప్తూ ఉంటుంది, ఆ ఆనందిని మనం దూరం చెయ్యాలని ఎన్ని ప్లాన్స్ చేసినా అవంతా ఒట్టిదే అయిపోయేలా ఉంది. ఆనంది ఎప్పటికప్పుడు గెలుస్తూనే ఉంది. మనం ఇలా అయితే ఎలా సాధిస్తాము జీవన? ఎలా ఆనందిని బయటికి పంపిస్తాము? ఆదిత్య ఆనందిని శాశ్వతంగా దూరం చెయ్యాలని మనం ఎన్ని ప్లాన్స్ చేసినా అవన్నీ ఒట్టిదే అయిపోతున్నాయి కదా అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది. ఈసారి నేను వేసే ప్లాన్తో ఆనంది దూరం అయిపోవడమే కాదు, ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈసారి నేను తీసుకున్న నిర్ణయం అలాంటిది అంటూ జీవన్ అనగానే, ఏమో ఏ నిర్ణయం తీసుకున్నావో ఏంటో, నాకు మాత్రం ఆనందిని చూస్తూ ఉంటే వెళ్ళేలాగే అనిపించడం లేదు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన్ అయితే కోపంగా వెళ్ళిపోవడంతో ఈ జీవన కొర్తి ఏ పని చేసినా సరిగ్గా చెయ్యదు, నా పరిస్థితి ఏంటో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య. మరొక వైపు ఆనంది అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటుంది, ఈ కాంపిటీషన్లో కూడా మనమే గెలవాలి ఆదిత్య గారు. మనం గనక విన్ అవ్వగలిగితే మన కంపెనీ మొదటిసారే గొప్ప పేరు సంపాదిస్తుంది. ఇక మన కంపెనీకి గొప్ప పేరు రావడంతో ఉన్నత స్థాయిలో లాభాలు వస్తాయి. ఇక మన కంపెనీకి తిరిగే ఉండదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే ఆనంది, ఇద్దరం కూడా డిజైన్స్ విషయంలో కష్టపడదాము. కష్టపడి డిజైన్స్ వేసి మన కంపెనీ గొప్ప స్థాయిలో ఉండేలా చూద్దాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే ఆదిత్య గారు, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలి అంటే అందరి ముందు గొప్ప స్థాయిలో నిలబడాలి. ఈ కంపెనీకి గొప్ప పేరు రావాలి. అందరికీ ఇచ్చిన మాట, అందరూ మన మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ గెలిచేలా చేసుకోవాలి అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా డిజైన్స్ ఎంతో కష్టపడి వేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసిన జీవన మాత్రం ఇలా కాదు, నేను ఆలోచించాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శరత్ ఫోన్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేయంగానే, నా పేరు శరత్, నేను మీతో మాట్లాడాలి, మీ గురించి అన్నీ తెలుసుకున్నాను, అందుకనే ఫోన్ చేశాను అంటూ అనగానే, మీ పేరు శరత్ కరెక్టే, నేను మీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన్ అయితే. మీరు నాకు ఎలా తెలుసో అన్నీ నేను చెప్తాను, కానీ మీరొక్కసారి నన్ను కలుసుకోవడానికి వస్తారా అంటూ అనగానే, సరే వస్తాను అంటూ జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే శరత్ దగ్గరికి అయితే జీవన్ వెళ్తుంది. అప్పుడే శరత్ అయితే అడుగుతూ ఉంటాడు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు అన్ని వైపులా లాభాలే. నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు. ఆనందిని ఇంట్లోంచి పంపించేయాలని మీరు ఎన్ని ఫ్రాన్స్ చేశారో, ఎన్ని విధాలుగా ట్రై చేశారో అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. మీడియా వాళ్ళని పిలిపించి ఆ ఇంటి పరువు పోయేలా చేసి ఆ నింద ఆనంది మీద వేశారు. మీరు అనుకున్న ప్రకారమే ఆనందిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు అంటూ శరత్ అనగానే, అప్పుడే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన్ అయితే. ఇవన్నీ మీకెలా తెలుసు? మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి విషయాలు తెలియదు కదా, అలాంటిది మీరెలా తెలుసుకున్నారు అంటూ జీవన్ అయితే అడుగుతూ ఉండగా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం పెద్ద పనేం కాదు, కానీ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు డబ్బులు వస్తాయి, అలాగే ఆ ఆనంది గొడవ కూడా మీకు ఉండదు అంటూ అనగానే, ఏం చెయ్యాలో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది జీవన్ అయితే. ఏముంది, వాళ్ళు వేసిన డిజైన్స్ వచ్చే ముందే కనిపించకుండా చెయ్యాలి. వాళ్ళు మాత్రం ఆ డిజైన్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఫైల్లోనే ఉన్నాయని అనుకోవాలి, కానీ స్టేజ్ పైకి వచ్చేసరికి ఆ డిజైన్స్ పేపర్స్ కనిపించకూడదు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. ఈ కాంపిటీషన్లో ఓడిపోవడంతో వాళ్ళకి ఎలాంటి విలువ ఉండదు, కంపెనీకి ఎలాంటి పేరు రాదు.
ఈ సహాయం మీరు చెయ్యగలరా అంటూ అనగానే, సార్ మీరు ఆనందిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మనం డిజైన్స్ పేపర్స్ ఒకవేళ తీసేసి స్టేజ్ పైకి వెళ్ళేసరికి అవి లేకుండా చేసిన ఆనంది అప్పటికప్పుడే అక్కడ డిజైన్ వేసి వాటిని వివరాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పగలదు. అది అంత తెలివైంది. మీకు అడ్డు రాకుండా ఆనంది ఉండాలి అంటే ఖచ్చితంగా ఆనంది శాశ్వతంగా దూరమైపోవాలి. అంటే ఆనందిని ఈ ప్రపంచంలోనే లేకుండా చెయ్యాలి. ఒకవేళ ఆనందిని చంపడం కుదరదు అనుకున్న పక్షంలో ఆదిత్యకి శాశ్వతంగా దూరం అయ్యే ప్లాన్ చెయ్యాలి. అలా మనం చేస్తేనే ఆనంది ఆదిత్య కలిసి లేకపోతేనే ఆనందిని మనం ఏదైనా చెయ్యగలం. ఆనంది బలం బలహీనత అన్నీ కూడా ఆదిత్యయే. ఆదిత్య కోసం తను ఏదైనా చేస్తుంది. అదే ఆదిత్యని అడ్డు పెట్టుకుని ఆనందిని బ్లాక్మెయిల్ చేసో బెదిరించో ఏదో రకంగా మనం అనుకున్నది సాధించవచ్చు. ఒకవేళ కాదు కూడదు అంటే ఆనందిని శాశ్వతంగా పైలోకానికి పంపించేయడమే. ఎవరికీ తెలియకుండా మన చేతికి మట్టంటకుండా ఈ పని జరిగిపోవాలి అంటూ జీవనైతే అనంగానే ఇంతలో అప్పుడే ఇక వీళ్ళిద్దరినీ చూసిన ఆదిత్య ఈ మాటలన్నీ వింటాడు. ఆ మాట విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇంతకాలం నేను ఆనందిని చాలా అపార్థం చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి, ఆనంది మనసు బాధపడేలా నేను మాట్లాడడానికి ఇవన్నిటికీ కారణం జీవన మరి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని, ఇంత నీచంగా ప్రవర్తిస్తుందని అస్సలు నేను అనుకోలేదు. ఈ జీవనని అస్సలు వదిలిపెట్టేదే లేదు అంటూ జీవన అంటూ కోపంగా అరిసేసరికి అప్పుడే జీవన అయితే షాకే చూస్తూ ఉంటుంది. బావగారు మీరు ఎప్పుడొచ్చారు అంటూ అనంగానే, ఎప్పుడొచ్చానా? నా భార్యని ఆనందిని శాశ్వతంగా దూరం చేసేయాలి, ఈ ప్రపంచంలోనే లేకుండా చెయ్యాలి అని నువ్వు ప్లాన్ చేస్తున్నావు చూడు, అప్పుడే వచ్చాను. నువ్వు ఏ విధంగా అయితే నా భార్యని మోసం చేసి అందరి ముందు ఒక దోషిలా నిలబడేలా చేసి అందరూ తనని అసహించుకునేలా చేసి అందరి మాటలతో నా భార్య మనసు బాధ పెట్టేలా ఎలాగైతే ప్లాన్ చేశావో అవన్నీ చెప్తున్నప్పుడే వచ్చాను. ఇప్పటి వరకు నీ మీద ఎలాంటి అనుమానం నాకు రాలేదో. ఆనంది చెప్తూనే ఉంది, నేను ఏ తప్పు చెయ్యలేదో, నన్ను నమ్మండి, నా గురించి తెలిసి కూడా మీరు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని ఎన్నోసార్లు అడిగింది. కానీ గుడ్డివాణ్ణి కదా, నేను తన మాట వినిపించుకోలేదు. ఎందుకో తెలుసా? నా భార్యే అసలైన ఇంటి వారసురాలన్న నిజం నాకు తెలుసు కాబట్టి. నువ్వు కేవలం ఒక అనాథవని, నిన్ను జాలితో నా భార్య ఆ ఇంటికి తీసుకువెళ్ళి నీకు అక్కడ ఆసరా కల్పించిందని ఈ నిజాలు తెలుసు కాబట్టి నేను ఆనంది తప్పు చేసిందేమో అనుకున్నాను. తన తమ్ముడు కోసం, తన తమ్ముడు ప్రేమను గెలిపించడం కోసం తను తప్పు చేసిందని నమ్మాను. కానీ లేకపోతే నా భార్య తప్పు చేసిందంటే నేను ఎలా నమ్ముతాను? ఆ ఇంటి అసలైన వారసురాలు నా భార్య, నువ్వు కాదు. ఈ విషయం నీకు కూడా తెలియదనుకో. ఇప్పుడే ఈ నిజాన్ని బయట పెడతాను అంటూ ఆదిత్య అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.